హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ప్రజాశక్తి పేపర్లో వార్తలు చూద్దాం. గనుల రాయల్టీ కూడా ప్రైవేట్కి ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటికే 2019-24 మధ్యలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చిన 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలని, దాంట్లో ఒక 10 మెడికల్ కాలేజీలని ఇప్పుడు ప్రైవేట్ పరం చేయడానికి ఆల్రెడీ నోటిఫికేషన్ టెండరు పిలిచారు. దానిపైన పెద్ద ఎత్తున రాష్ట్రంలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు. ప్రజలు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వ వైద్య విద్యని పేదలకి దూరం చేసే కుట్రని మానుకోండి అని చెప్పి అక్కడ నిరసన వ్యక్తం అయితేనే ఉంది. ఇక్కడ మళ్ళీ గనులు కూడా ప్రైవేట్ పరం చేస్తారట. గనుల రాయల్టీ, గ్రానైట్ గనుల పైన ప్రభుత్వం వసూలు చేయాల్సిన రాయల్టీ ప్రైవేట్ కాంట్రాక్టర్కి ఇస్తారట. మరి గనుల శాఖ ఎందుకు ఉంది, దాంట్లో అధికారులు ఎందుకు, దానికి పెద్ద ఎత్తున ఖర్చు పెట్టడం ఎందుకు, దేనికోసం అంటే ప్రతిదాన్ని ప్రైవేట్కి అప్పచెప్పుకుంటూ పోతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మనం నడపలేము కాబట్టి ప్రైవేట్కి ఇస్తున్నా అన్నారు. గనులు మనం నడపలేము, వసూలు చేయలేము కాబట్టి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు. ఇక మరి ఏంటి మీరు చేసేది ఏంది? ముఖ్యమంత్రి పదవిని, మంత్రి పదవులను కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారా? కాంట్రాక్టు ఏమైనా పెట్టేసి వేలంపాట పెట్టి ఎవరైనా కొనుక్కోంటారా? ముఖ్యమంత్రి పదవి, మంత్రి పదవులు కొనుక్కొని వాళ్ళే పరిపాలన చేస్తారా రేపు? ఈ గనుల రాయల్టీని గ్రానైట్ వసూళ్లను దక్కించుకున్న ఏఎంఆర్ అనే సంస్థ అట 1130 కోట్లకు టెండర్ వేసిందట. రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ పద్ధతిలో పరుగులు పెడుతుంది. మెడికల్ కళాశాలను ప్రైవేటుకు అప్పగించడంపై రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా గనుల శాఖ నిర్వహించే కీలక బాధ్యతలను కూడా ప్రైవేటుకు అప్పగించాలని నిర్ణయించినట్టు తెలిసింది. దీనిలో భాగంగా గ్రానైట్ గనులకు సంబంధించిన రాయల్టీ వసూళ్లను ప్రైవేటుకు అప్పగించింది. ప్రస్తుతానికి గ్రానైట్కి సంబంధించే ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ రానున్న రోజుల్లో ఇతర తవ్వకాలను కూడా విస్తరించే అవకాశం ఉందని సమాచారం. ప్రపంచ ప్రఖ్యాతి గడించిన ప్రకాశం జిల్లా చీమకుర్తితో పాటు బాపట్ల జిల్లాలోని బల్లికురవ ప్రాంత గ్రానైట్ క్వారీల నుంచి రాయల్టీ వసూలు చేసుకునే బాధ్యతలను ఏఎంఆర్ ఇండియా లిమిటెడ్ కంపెనీ దక్కించుకుంది. టెండర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించగా ఏఎంఆర్ సంస్థ 2 ఏళ్లకు గాను 1130 కోట్లతో టెండర్ దక్కించుకుంది. ఇక వీరికి ఎంత ఆదాయం వస్తుంది అనేది వారి వసూళ్లను బట్టి ఉంటుంది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తం పోగా మిగిలిందెంత వారికి లాభం కిందనే ఉంటుంది. ఏఎంఆర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి ఇచ్చారట. సపరేట్గా ఒక గనుల శాఖ ఉంటుంది, మైనింగ్ డిపార్ట్మెంటు, వాళ్ళు చూసుకోవాలి. దానికి పర్మిషన్లు కానీ అన్ని ఇచ్చేది వాళ్ళే. క్వారీకి పర్మిషన్లు ఇచ్చేది వాళ్ళు, కేవలం పర్మిషన్ ఇచ్చి చేతులు దులుపుకోవాలి. వీళ్ళు వసూలు చేసే బాధ్యత ఏఎంఆర్లు, సిఎంఆర్లు, పిఎంఆర్లు వస్తూ ఉంటాయి. ఈ ఏఎంఆర్లు, పిఎంఆర్ల మాటన రాజకీయ నాయకులు అత్యంత సంపన్నమైన నాయకులుగా, అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రులుగా అవుతున్నారు. ఇదన్నమాట ప్రైవేటీకరణ మతలబ్. ఏంటంటే ప్రైవేటు పేరుతోని ప్రభుత్వం నిర్వహించలేదని చెప్పే సాకుతోని వాళ్ళ అనుచరులకి, వాళ్ళ మనుషులకి పెట్టుకొని కాలేజీలు ప్రభుత్వ మెడికల్ కాలేజీల వాళ్ళకి ఇస్తారు, గనుల వాళ్ళకి ఇస్తారు, దాంట్లో రాయల్టీ వాళ్ళకి ఇస్తారు. రేపు మాపు రాజధాని రోడ్లు గీడ్లు మొత్తం వాళ్ళకి ఇచ్చేసే ప్రమాదం ఉంది. అత్యంత ప్రమాదకరమైన చర్యలు, అత్యంత ప్రమాదం. రేపు బడుగు బలహీన వర్గాలు, పేదలు బతికే పరిస్థితి ఉండదు. ఎవడన్నా ఇస్తారా? ప్రభుత్వం చేతిలో ఉండాల్సిన దాన్ని ప్రభుత్వం వసూలు చేయలేంది ప్రైవేట్ వాడు ఎట్లా వసూలు చేస్తారు? ఏఎంఆర్ ఇండియా లిమిటెడ్ అని ఎక్కడో ఉన్న కంపెనీ వసూలు చేయలేస్తున్నప్పుడు రాయల్టీని మనం ఎందుకు వసూలు చేయను? మన చేతిలో పోలీసు ఉంది, యంత్రాంగం ఉంది, పెద్ద ఎత్తున అధికారులు ఉన్నారు. ఏంటి దీని మతలబ్ అంటే ఇది ఏం లేదు. ప్రైవేట్ వాడికి టెండర్ ఇస్తారు, ఇంకో టెండర్ ఉంది కాబట్టి విడిగా వసూలు చేసుకుంటాడు, మిగిలినంత లాభం. ప్రభుత్వానికి కేవలం 1130 కోట్లు వస్తాయి. అంటే అట్లా అంటే ఇప్పుడు సంవత్సరానికి 450 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు అవుతున్నాయి ప్రభుత్వం వసూలు చేస్తే. అట్లా 2 సంవత్సరాలు 900 కోట్లే కాబట్టి మేము ఇంకా 1130 కోట్లు అంటే ఇంకో 230 కోట్లు అదనంగానే టెండర్ల ద్వారా సంపాదించడానికి గవర్నమెంట్ చెప్పొచ్చు. 450 కోట్లే వసూలు అవుతున్నాయి అంటే ఎంతమంది అవినీతి చేస్తున్నారు, ఎంతమంది మింగుతున్నారు అది చూసుకోవాలి తప్ప అవినీతిని నిర్మూలించాలి తప్ప అవినీతి ఉంది అధికారులు కాబట్టి నేను అన్ని ప్రైవేట్ పరం చేస్తా, రేపు అధికారులను కూడా ప్రైవేట్ వాళ్ళని పెడతా అంటే ఇది ఎట్టి పరిస్థితుల్లో ముందు పడే ముచ్చట కాదు. ఇది పేదలకి ప్రమాదకరం. పేదలను కొట్టి పెద్దవాళ్ళకు పెట్టినట్టు, ఇది పెత్తందారులకు పెట్టినట్టు. ఒకవైపు మెడికల్ కాలేజీలు నడుస్తుంది, ఇప్పుడు ఇది ఇస్తున్నారట. ఇగో మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను ఉపసంహరించండి, ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయాలి,
వీళ్ళు ఒకవైపు ఇది మొత్తుకుంటుంటే ఆడ కొత్తది ఇచ్చాం రాయల్టీలు. మీరు మొత్తుకోవటానికి కానీ అసలు పట్టించుకోవట్లేదు కదా. రైట్. ఆంధ్రప్రభ చూద్దాం. 60 రోజులు సమావేశాలకు రాకపోతే అనర్హులే, లీవ్ ఆఫ్ ఆప్షన్ అడగకుండా గైరాజరైతే అంతే, జగన్ అసెంబ్లీ రూల్స్ తెలుసుకొని మాట్లాడాలి, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చెప్తుండు. అంటే నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు అంటే అసెంబ్లీకి హాజరు కాకపోతే అసెంబ్లీ సభ్యత్వం రద్దయిద్దని ఎక్కడుంది చట్టం, రూల్స్ ఎక్కడున్నాయని అడిగాడు. దానికి ఆయన వివరణ ఇచ్చిండు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు అసెంబ్లీకి రాకపోతే లీవ్ ఆఫ్ ఆప్షన్ పెట్టకుండా 60 రోజులు కంటిన్యూగా అసెంబ్లీకి హాజరు కాలేదంటే అనర్హత వేయచ్చు అంటున్నాడు. మరి దీన్ని బట్టి ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి పైన ప్రభుత్వము అనర్హత వేటు వేయించబోతుందా స్పీకర్ చేత? అనర్హత వేటు వేస్తే 6 నెలల్లో ఎన్నికలు వస్తాయి. మరి ఎన్నికలు తట్టుకునే పరిస్థితి ఇప్పుడుందా? వేస్తే గీస్తే ఒక జగన్మోహన్ రెడ్డికి వేస్తారా? 11 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. 11 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేస్తే ఆ 11 చోట్ల బై ఎలక్షన్ జరిగితే ఇప్పుడు ప్రభుత్వం పైన ఉన్న ప్రజా వ్యతిరేకత దృష్ట్యా ఎన్నికల్ని తట్టుకునే సామర్థ్యం ప్రభుత్వానికి కానీ ఇప్పుడున్న రాజకీయ పార్టీలకు ఉందా అంటే ఒక రకంగా డౌటే. ఎందుకంటే సూపర్ 6 పేరుతో హామీలు ఇచ్చారు, దాంట్లో కొన్ని అమలు చేశారు, కొన్ని అమలు చేయలే. ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, గనులు రాయల్టీల ప్రైవేటీకరణ, రాజధాని విషయం, డబ్బులు లేకపోవటం, కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెద్ద ఎత్తున ఆశపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు మోడీకి మద్దతు ఇచ్చిండి చంద్రబాబు నాయుడు గారు. అక్కడ మోడీ ప్రధాని, ఇక్కడ చంద్రబాబు ప్రధాని, రెండు కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు. పెద్ద ఎత్తున డబ్బు వస్తుంది, నిధులు వస్తాయి, అభివృద్ధి అయితే అనుకున్నాను. ఆ స్థాయిలో రావట్లే. ఏదైతే ఎన్డీఏ తర కూటమిలో ఉన్న ముఖ్యమంత్రులకు వచ్చినట్టే వస్తుందో స్పెషల్గా పెద్దగా ఆ స్థాయిలో ఊహించిన స్థాయిలో రావట్లే. ఇవన్నీ అనేక అంశాల వ్యవహారం ఉంది. దీని చుట్టూ యూరియా సమస్య కానీ, మద్దతు పంటలకు ఇచ్చే విషయంలో కానీ, పొగాకు, మిర్చి, చీని, చెరుకు, ఇక నిన్న మొన్న మామిడి, వీటన్నిటి విషయం పైన ఉల్లిగడ్డ, ఈ రైతులలో వ్యతిరేకత ఈ అంతా ఉంది. కాబట్టి అంత ఈజీగా ఇప్పుడు ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ కానీ ఎన్నికలకు పోయే అవకాశం లేదు. అంత ఈజీగా మరి నిజంగా అనర్హత వేటు వేస్తారా? అనర్హత వేటు వేయడానికి నిజంగానే ప్రభుత్వం ముందుకు పోయిందంటే వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం మనం గెలుస్తాం అనుకుంటే పోతారు, ఓడిపోతాం అంటే పోరు. ఇది ఒక చర్చ నడుతుంది. వేస్తారా ఏంటి అనేది. రైట్. ఇంకా ఆంధ్రజ్యోతి పేపరు, ఈనాడు పేపరు, ఈ రెండు ప్రజల గురించి వార్తలు రాయటం మర్చిపోయారు వాళ్ళు. బరిలోకి భారతీయ ఆట. దీనివల్ల ప్రజలకు ఏం ఉపయోగం అంటే ఇవన్నీ ఏందో పనికిరాని వేశారు. ఎక్కడన్నా యూరియా రైతుల గురించో, ఉల్లిగడ్డల రైతుల గురించో, ఇంకా ఏదన్నా సమస్యల గురించో ప్రజల గురించి రాయట్లే. ఇక బరిలోకి వైఎస్ భారతీయ ఆట. వైసీపీ ముఖ్య నేతలతో మాటామంతి చేస్తుందట. మాటామంతి చేస్తే అయిపోయిన బరిలోకి దిగినట్టేనా. నారా భువనేశ్వరి గారు కూడా మాటామంతి చేస్తూనే ఉన్నారు రాజకీయాల్లో, రాజకీయ పార్టీలు. నిన్న మొన్న కడప పులివెందుల జెడ్పీటీసీగా బై ఎలక్షన్స్లో గెలిచిన జెడ్పీటీసీ వచ్చి కలిశారు భువనేశ్వరి గారికి. కలవటమే కాదు, ఎన్నికల్లో విన్ అయిన రోజు కూడా ఆమె డైరెక్ట్గా ఫోన్ కాల్ చేసి పరామర్శ మాట్లాడే, కంగ్రాచులేషన్ చెప్పే ప్రయత్నం ఇదంతా చూసినాం మనం. ఇక దీనికి కారణం వైఎస్ భారతి బరిలోకి దిగిద్దని ఆంధ్రజ్యోతి రెచ్చగొట్టే కార్యక్రమం ఏంటంటే దీనివల్ల ప్రజలకు పెద్ద ఒరిగేది లేదు. వైఎస్ఆర్సీపీ వాళ్ళ పార్టీ, వాళ్ళు ఎవరిని బరిలోకి దిస్తారు, ఎవరు ఉంటారు, ఎవరు పోతారు, అది వాళ్ళ సమస్య. అది ప్రజలకి ఏం సంబంధం లేదు, వితిన్ ద పార్టీ సమస్య. కానీ దాన్ని హైలైట్ చేసి అయిపోయిందిగా, వైఎస్ఆర్సీపీ పని అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి మద్యం స్కామ్లో జైలుకు పోతాడట, జైలుకు పోతే భారతీయ వస్తుందట, ఏనే ఊహాగానాలు. జైలుకి పోయినట్టు నైట్ కల్లాగా అన్నట్టుంది. జైలుకు పోయినట్టు, జైలుకు పోతే వైఎస్ భారతి డైరెక్ట్గా రంగంలోకి దిగినట్టు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 56 రోజుల పాటు సెంట్రల్ జైల్లో ఉన్నారు, రాజమండ్రి సెంట్రల్ జైల్లో. సెంట్రల్ జైల్లో ఉండగానే కొడుకో లేకపోతే ఆయన సతీమణి పార్టీని తీసుకొని మొత్తం టేక్ ఓవర్ చేశారా? ఒకవేళ నిజంగానే మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపడమో, జైల్లో పెట్టే కార్యక్రమం చేసినా జైలు ఏమన్నా ఇక శాశ్వతంగా ఆడనే ఉంటాడు, ఇక రాడా? చంద్రబాబు నాయుడు గారు 56 రోజుల పాటు ఉన్నారు. ఎక్కడ పార్టీ పదవులు మారలేదు కదా. ఎందుకు ఈ ఉత్సాహం అంటే ఏదో జరుగుతుంది, వైఎస్ఆర్సీపీలో గందరగోళం ఉందనే ఒక క్రియేషన్ చేసే ఒక ప్రయత్నాన్ని పునాదిని వేసినట్టు ఆంధ్రజ్యోతి కనపడుతుంది. ఈ ప్రయత్నాలు, ఈ కుంటి సాకులతో మరి ఎంతవరకు వైఎస్ఆర్సీపీ దీన్ని ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుంది, వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏందనేది ఇక ప్రజలు చెప్తారు సమానం.
ఇది నిజంగానే మద్యం స్కామ్లో 3,500 కోట్లు అంటున్నారు కదా. 3,500 కోట్ల స్కామ్ జరిగినప్పుడు డైరెక్ట్గా ప్రతిరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సిటీ చెప్పినట్టు రాస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు ఉన్నారు, వైఎస్ అనిల్ రెడ్డి అని, సునీల్ రెడ్డి అని ఏదో మన్ను మషాన రాస్తున్నారు. మరి ఎందుకు ఈ తాత్సారం ఏంది? డైరెక్ట్గా ఆధారాలని, కీలకమైన డాక్యుమెంట్లు దొరికినాయి అంటున్నారు. అరెస్ట్ చేయొచ్చుగా, చేయరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కనీసం టచ్ కూడా చేసే పరిస్థితి లేదు. ఆయనకి అరెస్ట్ చేస్తే ఏమైంది, దాని ఫలితం ఏంటి అనేది తెలుసు. అరెస్ట్ వరకే వాళ్ళ పరిధిలో ఉంటుంది, అరెస్ట్ చేశాక రిలీజ్ వాళ్ళ పరిధిలో ఉండదు, కోర్టుల పరిధిలో. అది వన్స్ అరెస్ట్ చేసిన తర్వాత రిలీజ్ అయ్యి బయటకు వస్తే హీరో అయిపోతాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినందుకు ఒక సింపతి వచ్చింది. మొన్న గడిచిన ఎన్నికలు అది కూడా పనిచేసింది. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారికి ఎస్సీలలో, ఎస్టీలలో, బీసీలలో, అట్టడుగు వర్గాల్లో మాస్ ఫాలోయింగ్ తక్కువ. అది ఒక క్లాస్ వ్యవహారం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డికి ఒక మాస్ ఫాలోయింగ్ ఉంటుంది ఇప్పటికీ, అప్పుడు కానీ ఇప్పుడు కానీ. అట్లాంటి మాస్ ఫాలోయింగ్ ఉన్న, అంటే దళితుల్లో, ఎస్సీలో, ఎస్టీలో, బీసీల్లో అభిమానం ఉన్న నేతగా ఉన్నప్పుడు జైల్లో పెడితే ఒక రకమైన సానుభూతి, సింపతి వచ్చేస్తుంది. అది నువ్వు కంట్రోల్ చేసినా అది తెలుసు చంద్రబాబు నాయుడు గారికి. ఎట్టి పరిస్థితుల్లో టచ్ చేయరు. మీరు ఉదరగొట్టుడు తప్ప టచ్ చేసే ధైర్యమే చేయట్లే. జగన్మోహన్ రెడ్డి మద్యం స్కామ్ అని తీసి మీరు పుంకాలు రాస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇష్యూ పైన చంద్రబాబు నాయుడు గారికి ఒకవైపు ఆందోళన, భయమే ఉంది. ఏదో మనం ఆ స్కామ్ ఈ స్కామ్ అంటున్నాం, కానీ పోయి టచ్ చేసి లోపటేసే ప్రయత్నం చేస్తే మనం మునిగినట్టారా నాయన, మన పడవ మునిగిద్దని వాళ్ళకి తెలుసు. వీళ్ళు బరిలోకి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి జైలుకు పోతాడని ఏదో రాసే ప్రయత్నం, ఇక జనాల్ని మౌళ్ళు చేసే ప్రయత్నం చేస్తున్నారు. రైట్. ఇది విషయాలు అందరూ చూద్దాం. పేదలకు వైద్య విద్య ప్రశ్నార్థకమే, పీపీపీ పేరిట 10 కళాశాల దారాదత్తం, ప్రభుత్వ విధానాలపై సర్వత్ర వ్యతిరేకత, వామపక్ష ప్రజా సంఘాల పోరాటం, పేద వర్గాలకు మెరుగైన వైద్య సేవల దూరం, చంద్రబాబు ద్వంద్వ వైఖరిపై మండిపాటు. పేదలకు వైద్య విద్య ప్రశ్నార్థకమే. వైద్య విద్య ప్రశ్నార్థకం కాదు, ప్రశ్నేం లేదు. అందులో వైద్య విద్య దూరం, పేదలకి వైద్య విద్య దూరం చేయడానికి జరుగుతున్న కుట్ర ఇందులో ఏం లేదు, దీంట్లో సందేహాలే లేవు. పేదలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, అగ్రవర్ణాల్లో ఉన్న పేదలు, డబ్బు లేని వాళ్ళు వైద్య విద్య చదువుతుంది. అది ఒక పాలసీ పెట్టుకున్నారు. కాబట్టే ప్రైవేటీకరణని ఈ స్థాయిలో వ్యతిరేకిస్తున్నా పెడతాడు చంద్రబాబు నాయుడు గారు. ఇక దాంట్లో ప్రశ్న ఏముంది? ఒకసారి ప్రైవేటు పరం అయిన తర్వాత ఆ ప్రైవేటు యాజమాన్య కోటా అని సీట్లు ఉంటాయి. దాంట్లో మళ్ళీ ఎన్ఆర్ఐ సీట్లు ఉంటాయి. ఒక్కొక్క సీటు ఎంబీబీఎస్ సీటు ₹1,50,00,000 అమ్ముతారు. ₹1,50,00,000 పెట్టి ఎంబీబీఎస్ సీటు కొనుక్కునే వాళ్ళు ఎవరు ఉంటారు? డబ్బులు ఉన్నోళ్ళే ఉంటారు. చదువు ఉండదు, డబ్బులు ఉంటాయి. ఆయన వస్తే డబ్బులు పెట్టి కొనుక్కుంటాడు, చదువు ఉండదు అక్కడ. అంటే మెరిట్ మిస్ అయింది, పేదలు దూరం అవుతారు. ₹1,50,00,000 పెట్టి మెడికల్ కాలేజ్ సీటు కొనుక్కోవడానికి పేదలు రారు. కాబట్టి దీంట్లో ఏమవుతుంది? ఇక్కడ మెరిట్ మిస్ అయితే మళ్ళీ వీళ్ళు పోయి ఎక్కడ వైద్యం చేయాలా? ఇక్కడ డబ్బులు పెట్టి కొనుక్కున్న సీటు డబ్బులు పెట్టి కొనుక్కొని డాక్టర్ అయినోడు ఎక్కడ చేయాలి? మళ్ళీ పేద పైన వాళ్ళ ప్రాణాలు తీయాలి. ఇది అల్టిమేట్గా ఏమైందంటే మనోళ్ళే ఉండాలి, మెడికల్ కాలేజీలు మనోళ్ళకే ఉండాలి, దాంట్లో చదివేటోళ్ళు మనోళ్ళే ఉండాలి, మళ్ళీ హాస్పిటల్ మనయే ఉండాలి. హాస్పిటల్ పేరుతో పేద ప్రజల దగ్గర రక్తం తాగాలి మనమే. ఇది అనమాట అల్టిమేట్గా ఇదే జరిగింది. ఎందుకంటే వాళ్ళు రిజర్వేషన్లు ఫాలో గారు. ప్రైవేటు మెడికల్ కాలేజీలలో రిజర్వేషన్లు ఫాలో అయ్యి ఫ్రీ సీట్లు ఇయ్యరు, డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. డబ్బులు పెట్టే పరిస్థితి మన వాళ్ళకు ఉండదు, పేద వర్గాలకి. ఇది ఈరోజు జరుగుతుంది. ప్రశ్నార్థకం ఏమీ లేదు. లిటరల్లీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు లేకుండా చేసి ప్రైవేటు పరమే చేసి దాంట్లో కేవలం డబ్బు ఉన్నోళ్ళు, పెత్తందారులు, పెట్టుబడిదారులు, డబ్బులు ఎక్కువైనోళ్ళు వ్యాపారం చేయటం కోసం మాత్రమే, మెడికల్ వృత్తిని వ్యాపారం చేయటం కోసం, వైద్య వృత్తిని వ్యాపారం చేయటం కోసం వచ్చే వ్యవస్థ. ఇది రానున్న రోజుల్లో అత్యంత ప్రమాదకరం. ఇది ఒక వార్త. సాక్షి పేపర్ చూద్దాం. రైట్. యూరియా యాతన, ఒక్క కట్ట కోసం క్యూ లైన్లలో రైతన్నల పడిగాపులు, ఆత్మగౌరవాన్ని దిగమింగుకొని రోజంతా అగచాట్లు. ఎంత తిరిగినా యూరియా దొరక్క ఖరీదైన కాంప్లెక్స్ ఎరువుల కొనుగోలుతో ఖర్చులు తడిసిన మోపడు. యూరియా యాతన గురించి పట్టించుకున్న నాదులు లేడు. పవన్ కళ్యాణ్ గారు అయితే నాకు తెలిసి యూరియా గురించి, యూరియా పైన
రైతులు లైన్ల కట్టి కొట్లాడి సొమ్మసిల్లి పడిపోయి నైట్లో అక్కడ పడుకొని ఇవన్నీ పేపర్లో యూట్యూబ్లో ఆడేడు వస్తాయి సోషల్ మీడియా. పవన్ కళ్యాణ్ గారు నామ మాత్రం కూడా నేను ఒక డిప్యూటీ సీఎంని ఈ రాష్ట్రానికి, నాది ఒక రాజకీయ పార్టీ, బాధ్యత ఉంది నాకు, రైతులు ఈ స్థాయిలో ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ గురించి కనీసం ఒక ప్రకటన, ఆ ప్రకటన కూడా నువ్వు ఇస్తావా అయ్యో పక్కన పెట్టు, మీరు ధైర్యంగా ఉండండి నేనున్నా అని కనీసం హామీ కూడా ఇవ్వట్లేదు. అసలు ఆయన మరి ఇక్కడ ఉండా, మైండ్ ఇక్కడ ఉందా, మనిషి ఇక్కడ ఉందా లేదు తెలియదు. చంద్రబాబు నాయుడు గారు ఎట్లా పట్టించుకోవట్లే, ఇక మనకు పట్టించుకొని యూరియా వాడకపోతే 800 రూపాయల బస్తాకి ఇస్తా అని వదిలేసిండు, కథం అయిపోయా. ఈ రోజు కూడా అదే అతను. దాని బదులు కాంప్లెక్స్ ఎరువులు అంటే ఒక్కొక్క కట్ట 1300 1400 రూపాయలు, అదే యూరియా అయితే 400 లోపే వస్తుంది. అట్లాంటి పరిస్థితి ఈరోజు ఉంది. కానీ ఇక్కడ యూరియా కోసం పాపం ప్రజలు తన్నుకుంటుంటే, ప్రజలు ఆందోళన పడుతుంటే, క్యూ లైన్లో నిలబడితే వీళ్ళు ముగ్గురు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఎక్కే విమానం దిగే విమానం హాలిడే ట్రిప్లు వేస్తూ ఉంటారు. వీకెండ్ వస్తే హైదరాబాదు స్పెషల్ విమానాలు, స్పెషల్ ఫ్లైటు విమానం రావాలి దిగాల, శని ఆదివారాలు ఇక్కడ ఉండాలి, హైదరాబాదులో ఎంజాయ్ చేయాలి, పోవాలి, ఇది పెట్టుకున్నారు. బిల్కుల్ మాట్లాడే పరిస్థితి లేదు. ఎక్కే విమానం దిగే విమానం అట 15 నెలల్లో దాదాపు 70 సార్లు సీఎం చంద్రబాబు హైదరాబాద్కి రాకపోకలు, మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అదే దారి. చంద్రబాబు నాయుడు గారు 70 సార్లు వచ్చిండట 15 నెలల్లో. 15 నెలల్లో 70 సార్లు అంటే నెలకు ఎన్నిసార్లు లెక్క పెట్టుకోండి. లోకేష్ గారు 77 సార్లు వచ్చిండు, మళ్ళీ స్పెషల్ ఫ్లైట్. పవన్ కళ్యాణ్ గారిది అయితే లెక్క రాయడానికి దొరకట్లేదట. ఎన్ని రోజులు వచ్చిండు, ఆడే తక్కువ ఉండి ఇక్కడే ఎక్కువ ఉండట. మీరు కూటమి పెట్టిన ప్రజాపాలన మార్పు తెస్తుంటే ఏం మార్పు తెస్తారు మీరు? అక్కడ యూరియా కోసమే వాళ్ళు క్యూ లైన్లో కొట్లాడతారు, మీరు ఫ్లైట్లకి స్పెషల్గా ఏసీ ఫ్లైట్లు, స్పెషల్ ఫ్లైట్లకి మీరు తిరుగుతారు. ఇది సాక్షికి సంబంధించి దిశ పేపర్ చూద్దాం. జనహితం అట ఇదే జీఎస్టీ 2.0 విధానం. గత అర్ధరాత్రి నుంచి అమల్లోకి జీఎస్టీ సంస్కరణలు, జీఎస్టీ తగ్గింపుతో పేద మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరటాట. జనహితం అట. దీనికి సంబంధించి నిన్న అధికారులకు ఒక సూచన చేసిండు చంద్రబాబు నాయుడు గారు. ఏం చేసిండంటే ఈ జీఎస్టీ తగ్గింపుకి సంబంధించి తెలుగులో జీవోలను రిలీజ్ చేయండి అన్నాడు. తెలుగులో జీవోలను రిలీజ్ చేసి ప్రజలు మామూలుగా తెలుగు ఇంగ్లీష్ రాని వాళ్ళు కూడా చదువుకుంటట్టు చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు కలిసి తగ్గించారని ప్రచారం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. మొత్తం ప్రచారం వ్యవలో ఉంది. మరి మిగతా జీవోలు కూడా తెలుగులోనే చేయాలి. ప్రజలకు ఉపయోగపడేది, ప్రజలకు అవసరమైన అనేక చట్టాలు ఉంటాయి, ప్రజల హక్కులను కాపాడే ఉంటాయి, వాటిని తెలుగులో వద్దంటే కేవలం జీఎస్టీ వరకు అయితే తెలుగులో చేయండి అనడం. రైట్, ఇది ఒక వార్త. ఈనాడు చూద్దాం. ఈనాడులో ఏమైనా వార్తలు ఉన్నాయి, పనికొచ్చే వార్తలు ఉన్నాయని చూద్దాం. ఇది యాడు, ఒక పేజీ మొత్తం యాడు, మళ్ళీ ఇంకొక పేజీ మొత్తం యాడు, ఇది యాడే, మొత్తం యాడ్ల కోసం పెట్టుకున్నాడు. ఇది యాడే, ఎత్తుకోవాలి ఎక్కడుందా అని. ఇక్కడ ఉంది కానీ ఏమన్నా ప్రజలకు సంబంధించింది ఉందా అంటే ఏం లేదు. ఈ ఇంద్రకీలాద్రి దసరా సంబరాలు, ఇది రొటీన్గా జరిగేదే దసరాకి, ఇంటింటి పండగ, ఇది ఇచ్చింది తప్ప ప్రజల గురించి వార్తలు రాయాలి. యూరియా రైతుల గురించో, ఉల్లిగడ్డల రైతుల గురించో, వాళ్ళు పడుతున్న ఇబ్బంది గురించో, ఇక ఒక దశాబ్దపు విజయగాథ పట్టిసీమ దీని గురించి రాసిండు. ఒక దశాబ్దపు విజయగాథ అంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన విజయగాథ గురించి. మరి మీరు విజయగాథలు రాస్తారు కానీ విషాద గాథలు రాయట్లే. యూరియా రైతుల, ఉల్లిగడ్డల రైతుల, చెరుకు రైతుల, పత్తి మిర్చి రైతుల, చీనీ రైతుల, పొగాకు రైతుల విషాదగాథలు రాయరైతురి. పట్టిసీమ విజయగాథ రాత్రి, అది పట్టిసీమ విజయగాథ కాదు, చంద్రబాబు నాయుడు గారి విజయగాథని మీరు పాంప్లెట్లో రాస్తున్నారు. మీ పాంప్లెట్ అది, వాళ్ళ పాంప్లెట్ పత్రిక. మీరు కేవలం మీరు కావాలనుకున్న పార్టీ విజయగాథలు రాసి ప్రజలు పడుతున్న విషాద గాథలు ఎందుకు రాయరు అంటే మీరు దేనికోసం ఉన్నారు? మీ పత్రిక దేనికోసం ఉంది? చంద్రబాబు నాయుడు గారికి చిడతల భజన చేయడానికే? చేస్తే చేశారు, కనీసం ప్రజల గురించి కూడా రాయండి. విజయగాథ రాశారు, పట్టిసీమ విజయగాథట. ఏదో చంద్రబాబు నాయుడు గారు సొంత ఆస్తులు అమ్మి పట్టిసీమ కట్టినట్టు విజయగాథ రాసిండు. రాశారు. దాని పక్కనే విషాద గాథలు కూడా రాయండి. రైతులకు సంబంధించి, మహిళలకు సంబంధించి, అనేక సమస్యలకు సంబంధించి, నిరుద్యోగులకు సంబంధించి
అన్నీ ఉన్నాయి. కానీ వీళ్ళు రాసే విజయగాథలు అనేది భజన అన్నట్టు. ఇది భజన గాథ, విజయగాథ కాదు. రైట్. 60 రోజుల పాటు గైర్హాజరైతే సభ్యత్వ రద్దు. ఉపసభాపతి రఘురామకృష్ణరాజు. జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్సీపీ సభ్యుల గురించి 60 రోజుల పాటు గైర్హాజరైతే సభ్యత్వ రద్దే అంటున్నారు. ఇది రద్దు అయితే ఎన్నికలు ఏడవుతాయని చంద్రబాబు నాయుడు గారు ఆయన భయం. వీళ్ళే రద్దు చేయాలని వీళ్ళు కోరుకుంటున్నారు. రైట్. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.